ఎవరో మీద సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారండి, ఇంట్లో వాళ్ళ మీదకే ఏంటండి అసమాధానం ఉంటుంది. ఎందుకంటే వారు చేసిన పనులు బట్టి, వారు చేసిన కార్యాలను బట్టి మనకేం వస్తుందంటే కోపం వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉండి వారి మీద రకరకాలుగా మనం ఏం చేస్తుంటామండి, గొడవ పెడుతూ ఉంటాం, నిందలు వేస్తూ ఉంటాం, రకరకాలుగా మరి హింస చేస్తూ ఉంటాం, టార్చర్ చేస్తుంటాం. ఇంట్లో వాళ్ళ మీద ఎలా చేస్తున్నాడు, బయట వాళ్ళ మీద ఎలా చేస్తాం తెలుస్తుంటాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏం చేయాలంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలి. ఏం చేయాలండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి జీవించాలి. సమాధానం కలిగి జీవిస్తేనే హృదయం సంతోషంగా ఆనందంగా ఉంటారు. లేకపోతే హృదయం అంతా గర్భిలిగా ఉండి మీరు ఏం చేయాలనుకుంటారో మీకే చాలా మందికి అసమాధానం గురించి హృదయంలో చాలా వేదన కలిగి